వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో పల్లీలు అచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీల అచ్చుకి కావలసిన పదార్థములు: 1 కేజీ పల్లీలకి 3/4 కేజీ బెల్లం పడుతుంది. తయారీ విధానము: ముందుగా పల్లీల్ని వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టుకుని పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ పొట్టు తీసేసుకుని గింజలుగా ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నీ పొట్టు తీసేసుకుని ఇలా బద్దల్లాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తెల్లగా వచ్చేయాలన్నీ కూడా. ఈ విధంగా పల్లీలు ఇలా తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం ఒక మందపాటి గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పెట్టుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని కాసేపు ఉడికించుకోవాలి. బెల్లం ఈ విధంగా కొద్దిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే కొంచెం నెట్టతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే నలకలు లేకుండా ఉంటుంది. వడకట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి. పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక గిన్నెలో ఇలా నీళ్లు పోసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. పాకం వేసుకోవడానికి ముందుగా ఇలా 2 గరిటెలు తీసుకుని వీటికి నూనె రాసి పెట్టుకోవాలి. ఇలా మూగుట్లో కూడా నూనె రాసి పెట్టుకోవాలి. ఒక పేపర్కి ఇలా ఒక మైకా కవర్ తీసుకుని ఆయిల్ రాసుకుని అంటుకోకుండా అచ్చు పోసుకోవడానికి పెట్టుకోవాలి. ఒక ప్లేట్ కూడా తీసుకుని ఇలా ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకుంటాకి ఈ చాకు కూడా ఆయిల్ రాసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళలో వేసుకుని చూసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవాలి పాకం వచ్చిందో లేదో. అలా ఉండలా గట్టిగా అయితే పాకం వచ్చినట్లు. అలా సౌండ్ రావాలి. ఇలా ఆయిల్ రాసుకున్న మూకుడులో ఇలా పల్లీలు బద్దలు వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలా పల్లీల్లో పాకం వేసుకుని అటు ఇటు కలియబెట్టుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ అంతా కలిసేలాగా పాకం పల్లీలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత ముందుగా కవర్ మీద ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ మీద వేసుకుని సమానంగా సరి చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుంటూ సమానంగా సరి చేసుకోవాలి. కొంచెం కాలుతుంది, వేడిగానే ఉంటుంది, అయినా సరే సరి చేసుకోవాలి. అలా ప్లేట్తో సరి చేసుకుంటే సమానంగా ఉంటుంది. ఇలా సమానంగా సరి చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా నిలువుగాను అడ్డంగాను కూడా కట్ చేసుకుంటే సమానంగా ఉంటుంది.
ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలాగ ముక్కలుగా తీసుకోవాలి. అలా ముక్కలుగా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి అచ్చు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్లా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.